సుమనస్సుడు. ఆ, ఆ, నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను బాబు గారు. ఆహా. యాత్రల్లో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు. అలాగా? అందుకే 4 రోజులు ఆలస్యమైంది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వం సహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటి అమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం, నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి? ఆటోకి అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను. మామయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న
నాన్న బావా నాన్న నాన్న నేను చచ్చిపోతాను నన్ను వదిలేయండి నేను చచ్చిపోతాను చచ్చిపో. ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు నువ్వు? నాకెవరూ లేరు బాబు గారు నీ పేరేమిటి బాబు? మాధవయ్య చూడు మాధవ్, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను ఏదైనా పనిపించండి చేస్తాను అలాగే పనిపిస్తాను. పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీలేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. పో, పో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? ఆ, అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే పెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు ఆ తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేళ మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మ ఏ దిక్కులే నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేదు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు.
పుస్తకాలు అప్పచెప్పేటప్పుడు అయ్య గారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంత గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంతను చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా. మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఊరుకోండి అమ్మాయి గారు, ఊరుకోండి. వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికో బైండ్ తో అచ్చువేయాలంటే దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. లక్ష ఏంటండి, కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి, లెక్కెట్టుకోండి. మాధవన్న బాబు గారు పుస్తకాలు అచ్చువేస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలెడు డబ్బు వస్తుంది కదా. మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయ్ వచ్చినట్లుగా ఉన్నాయండి. మాధవ ఏంటయ్యా ఈ అడావుడే?